యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మరి మన జీవితాల్లో ఎన్నో గొప్ప అనుభవాల్ని అనుగ్రహించింది. అన్నిటిలో గొప్ప అనుభవం ఏంటంటే ఆనందం అనేటటువంటి అనుభవం. కాబట్టి మరి ఈ యొక్క స్థితిలో మనకు ఎదురవుతున్నటువంటి ఏమైనప్పటికీ కూడా ఆనందం అనేటటువంటి దానిలో మనము కొనసాగునట్లు ప్రభువు మనకు తన వాక్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదివి ప్రార్థన చేసుకుని ధ్యానంలోనికి వెళ్దాం. ప్రవక్త యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40:31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారు వారి మధ్యలో ఉంటాను అని మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు. ఉదయకాలం నిశ్చయముగా మీ వాగ్దాన ప్రకారంగా మీరు మా మధ్యలో ఉన్నారు. దేవా, ఇదిగో మీరు మా మధ్యలో ఉన్నారు అనేటటువంటి స్పృహ కలిగినటువంటి వారమై, ప్రభువా, భయభక్తులతో నాయన వినయమైనటువంటి మనస్సుతో మీ సన్నిధిలో నాయన మేము మెలుగునట్లు మాకు నేర్పించండి. ముఖ్యంగా తండ్రి, మీ యొక్క వాక్యము నాయనది మనిషి యొక్క వాక్యము కాదు, అది మీ యొక్క వాక్యము, దైవ వాక్యము. పరిశుద్ధాత్మ ప్రేరణతో నాయన అందించబడేటటువంటి ఈ యొక్క వాక్యము ఇంటూ ఉండగా మా హృదయాలలోనికి నాయన తండ్రి మేము ఆశతో నాయన మరి ఎంతో ఇష్టముతో ఆ వాక్యాన్ని మా హృదయాల్లోనికి మేము చేర్చుకోవడానికి సహాయం దయచేయండి. ఈ సమయమందు నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ఉండినట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆనందించాలి. ఆనందించుడి అనేటటువంటి ఒక పిలుపు. యేసు ప్రభువారు తన ముందున్నటువంటి ఆనందం కొరకు సిలువను నిర్లక్ష్య పెట్టి ఆయన సిలువను సహించారని వ్రాయబడి ఉన్నది. బియాండ్ ద క్రాస్ దెర్ ఈస్ ద గ్రేట్ జాయ్. ఆయనకు సిలువ వరకు ఆయన దృష్టి లాగిపోలా, సిలువ తర్వాత ఉన్నటువంటి ఆనందం ఆయనకు కనబడుతుంది. అదేంటంటే మన యొక్క రక్షణ, మనము దేవుని యొక్క సహవాసంలోనికి తిరిగి మనము చేర్చబడటం, ఆ నిత్యానందంలోనికి మనం ప్రవేశించటం, అది ఆయన కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క సిలువను ఆయన సహించుకుంటూ ఆ ఆనందం వైపు ఆయన వెళ్ళిపోయినట్లు హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తాడు. కాబట్టి ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటిది నిజమైనటువంటి ఆనందం. యెషయా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు అనుకుంటున్నారు, వారికి కలిగినటువంటి కష్టాలను బట్టి, వారికి కలిగినటువంటి అనేకమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను బట్టి, ఇదిగో అన్యులు వచ్చి తమను జయించుకుని వెళ్ళి చెరపట్టే ఆ పరిస్థితులలో వారు ఉన్నటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు ఈ రీతిగా తలంచడం మొదలుపెట్టారు. వాస్తవంగా ఈ పరిస్థితులన్నిటికీ కారణం వారు చేసుకున్నటువంటిదే. వారు దేవునికి అవిధేయత చూపించటం, తమ ఇష్టానుసారంగా ప్రవర్తించటం, మరి తమ యొక్క మార్గాలలో వాళ్ళు దేవుని నిర్లక్ష్య పెట్టి వెళ్ళిపోవడం వల్లే ఈ పరిస్థితులన్నీ వచ్చినాయి. ఈ కష్టాలను వాళ్ళు కొని తెచ్చుకున్నారు. ఈ యొక్క ఇబ్బందులు, లేకపోతే చెరలోనికి వెళ్ళే పరిస్థితి వాళ్ళే కొని తెచ్చుకున్నారు. అయితే తీరా కష్ట పరిస్థితి వచ్చేటప్పటికీ వారు తమ వైపు చూసుకోవడం లేదు, దేవుని వైపు చూసేమనుకుంటున్నారంటే మా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మా దేవుడు మమ్మలను మరి ఆయన యొక్క దృష్టి మా మీద ఇప్పుడు లేదు, ఇదిగో మేము ఏ స్థితిలో ఉన్నామో దేవునికి కనబడటం లేదు, మరుగై లేదు, నా న్యాయం నా దేవునికి మరి దృష్టికి కనబడటం లేదని అనుకోవడం మొదలుపెట్టారు. ఇది సర్వసాధారణమైనటువంటి మానవ అనుభవం. మనకు సమస్తము కలిగి ఉన్నప్పుడు అనేక సార్లు మనము మరి ఆ యొక్క వాటిని అనుభవించడం మునిగి తేలుతూ వాటిని అనుగ్రహించినటువంటి దేవుడు మనం మర్చిపోతాం. ఎంతగా మర్చిపోతాం అంటే ఆ దేవుని నిర్లక్ష్య పెట్టే అంతగా. అయితే కష్టం వచ్చినప్పుడు మనం చేసిన తప్పు మనకు కనబడదు, కానీ మనం చాలా న్యాయవంతులం అనుకొని మనం కేవలం ఆ పాయింట్స్నే మనం తీసుకుంటూ ఉంటాం. అయినను కూడా దేవుడు ఈ ప్రజలు ఇలా అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు
నేను మిమ్మల్ని మర్చిపోలేదు అని చెప్పడానికి ఈ యొక్క మాటలను ఆయన మనకు తెలియచేస్తున్నారు. నాడు ఇశ్రాయేలుకు తెలియచేశారు. ఆయన ఏమంటున్నారంటే, నువ్వు అనుకుంటున్నావు నేను నిన్ను మర్చిపోయానని, నా దృష్టి నీ మీద లేదని నువ్వు అనుకుంటున్నావు, బయటికి వచ్చి చూడు, ఆకాశం వైపు నీ కన్నులెత్తి చూడు అని అంటున్నారు. ఆకాశం వైపు కన్నులెత్తి ఏం కనపడుతుందండి? విశాలమైనటువంటి విశ్వం, లెక్కపెట్టలేనటువంటి నక్షత్రాలు, గ్రహాలు, అవి మనకు కనబడతాయి. ఆయన అంటున్నారు, ఇదిగో నీ కన్నులెత్తి పైకి చూడు, ఎవరయ్యా వీటిని సృజించింది? హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్? ఈ యొక్క అనంతమైనటువంటి విశ్వాన్ని సృజించినటువంటి వాడు ఎవడు? ఆ సృజించిన వాడు వాటిని ఆయన పిలుస్తున్నాడు. ఆ సృజించినటువంటి వాడు లెక్క చొప్పున వాటి యొక్క సమూహములు బయలుదేరినట్లు ఆయన చేయుచున్నాడు. వాటన్నిటినీ పేర్లు పెట్టి పిలుచుచున్నాడు. అందులో ఉన్నటువంటి ఒక్క నక్షత్రాన్ని కానీ ఒక్క గ్రహాన్ని కానీ ఆయన మర్చిపోలేదు. ఆయన దేనిని విడిచిపెట్టేవాడు కాదు. ఏది ఆయన దృష్టిలోనికి రాకుండా మిస్ అయ్యి వెళ్ళిపోగలిగేటటువంటిది ఏది కూడా లేదు. ఆయన తన అధిక శక్తి చేతను, తనకు కలిగిన బలాతిశయము చేతను ఒక్కదానిని కూడా ఆయన మిస్ అవ్వనివ్వడు అని అంటున్నారు. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఈ అనంతమైనటువంటి విశ్వం, ఇంకా మానవుడు సృష్టి ఆది నుండి ఇప్పటి కూడా ఇంకా నూతనమైనటువంటి వాటిని కనుగొంటూనే ఉన్నాడు. వీటిని సృష్టించినటువంటి సృష్టికర్త గురించి చక్కని వాక్యాలు బైబిల్లో మనం చదువుకోవచ్చు. కీర్తనాకారుడు అంటాడు 147వ కీర్తన 4వ అధ్యాయంలో, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఎన్ని నక్షత్రాలు ఉండాలి అనేటటువంటిది గాడ్ నోస్ ద నెంబర్. ఆ యొక్క నెంబర్ని ఆయన నియమించాడంటే ఇన్ని నక్షత్రాలు ఉండాలి అని. ఆ నక్షత్రాలు అయితే మానవ లెక్కలకు అందనంతటి విస్తారమైనటువంటివిగా అవి ఉన్నాయి. కానీ ఆ లెక్కను ఆయన నియమించాడు. అంతేకాదు, ఆయన వాటికన్నిటికీ పేరులు పెట్టుచూ ఉన్నాడు. అన్కౌంటబుల్, బట్ హీ నేమ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్ ఈజ్ నేమ్డ్ బై గాడ్. ఎంత అద్భుతం అండి! మన యొక్క మనసుకు, మన యొక్క జ్ఞానానికి ఇది అందగలుగుతుందా? ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మనకు తెలియదు. మానవుడు లెక్క పెట్టలేడు. కానీ ఆయన సంఖ్యను నియమించి వాటికి పేర్లు పెట్టి ఆయన మరి ఉన్నాడు. అందుకని అంటాడు ఆశ్చర్యపూత కీర్తనకారుడు, ఇదే కీర్తన 147 వచనంలో, ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని అంటాడు. చూసారా? అన్ని నక్షత్రాలను, అంత అద్భుతమైనటువంటి వాటిని మనము మరి చూచినప్పుడు ఒకటే మాట, ఆయన యొక్క శక్తి ఎంతో మనకు తెలియదు, ఆయన జ్ఞానం ఎంతో మనకు తెలియదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యోబు భక్తుడు ఆ గ్రంథంలో వ్రాయబడింది 9వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అనువాటిని, దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు. నక్షత్ర రాసులట, రాసులు. మనం ధాన్యం రాశి అని అంటాం. చూసారా? రాశి అంటే ఎంత అధికమైనటువంటిది కదండి. నక్షత్ర రాసులు. హీ క్రియేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ మిల్కీ వే. పాలపుంత అని మనం అంటాం. చూసారా? ఒక్క పాలపుంతలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అలాంటి పాలపుంతలు కోటాను కోట్లు ఉన్నాయి. అర్థమైందా? దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క శక్తి అపారమైనటువంటివి. ఐజక్ న్యూటన్ అనేటటువంటి శాస్త్రవేత్తను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఆవిష్కరించినటువంటి గొప్ప విషయం ఏమిటి, కనుగొన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే, భూమి ఆకర్షణ శక్తిని ఆయన కనుగొన్నాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని. మరి దాని వలన ఎన్నో మానవునికి ఉపయోగకరమైనటువంటివి
కేవలం ఆ యొక్క పాయింట్ వల్ల కనుగొనబడ్డాయి. అయితే ఐజక్ న్యూటన్ ఏమంటాడు అంటే, గ్రావిటీ ఎక్స్ప్లెయిన్స్ ద మోషన్ ఆఫ్ ద ప్లానెట్స్. ఈ యొక్క ఆకర్షణ శక్తి అనేటటువంటిది ఈ గ్రహముల యొక్క గమనమును అది మనకు వివరించగలుగుతుంది. బట్ ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హూ సెట్స్ ద ప్లానెట్ ఇన్ మోషన్. అయితే ఆ యొక్క గ్రహములను కానీ లేకపోతే ఆ యొక్క నక్షత్రములను కానీ వాటి గమనంలో పెట్టింది ఎవరు? గ్రావిటీ కెనాట్ ఎక్స్ప్లెయిన్, సైన్స్ కెనాట్ ఎక్స్ప్లెయిన్, ఆస్ట్రానమీ కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఈ ఖగోళ శాస్త్రం కానీ విజ్ఞాన శాస్త్రం కానీ లేకపోతే ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి ఏ యొక్క ఫోర్స్ కానీ నియమము కానీ దానిని ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటాడు. మామూలు వ్యక్తి మాటలనలా ఆకర్షణ శక్తి ఉంది అని మొట్టమొదటిగా మానవాళికి తెలియజేసినటువంటి ఐజక్ న్యూటన్ అన్నాడు. ఇంకా ఏమంటాడంటే, గాడ్ గవర్న్స్ అండ్ నోస్ ఆల్ దట్ ఈస్ ఆర్ కెన్ బి అంటాడు. దేవుడు వీటన్నిటినీ కూడా ఆయన తన స్వాధీనమనుంచుకున్నాడు. వాటన్నిటినీ కూడా ఆయన పాలిస్తూ ఉన్నాడు. ఏమైతే ఉన్నదో ఏమైతే ఉండగలదో వాటన్నిటిని కూడా గవర్న్ చేస్తున్నటువంటిది ఎవరంటే సుప్రీం పవర్ గాడ్ అని అంటాడు. అందుచేత పౌలు భక్తుడు అన్నాడు, ఇదిగో సృష్టించబడినటువంటి వాటిని మనము ధ్యానించుట ద్వారా మనకేం అర్థమవుతుంది అంటే సృష్టికర్త ఉన్నాడు అనేటటువంటిది అర్థమవుతుంది. ప్రియమైనటువంటి వారలారా, ఐజక్ న్యూటన్ వాజ్ ఎ వెరీ ఫెయిత్ఫుల్ క్రిస్టియన్. అతడు చాలా నమ్మకమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి క్రైస్తవుడిగా ఉన్నాడు. ప్రతిరోజు బైబిల్ చదువుకునేవాడట. అందుకే ఈ యొక్క సత్యాలు ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు. మనం కూడా అనుదినం కూడా బైబిల్ని చదువుకోవాలి. అంటే దానిని మనము ఒక గ్రహింపుతో ఒక రీసెర్చ్ లాగా మనం దాన్ని చదువుకోవాలి. ఈ వాక్యం ఇక్కడ రాస్తుంది అంటే దీని వెనకాల ఉన్నటువంటి సత్యం ఏమై ఉండొచ్చు, ఇది నాకు బయలుపరుస్తున్నటువంటి సత్యం ఏంటి అనేటువంటి దృష్టితో మనం చదువుకోవాలి. అంతేకాని కొన్ని వాక్యాలను మనం మామూలుగా కళ్ళతో చూచి చదువుకొని మనం వచ్చేసి ఈరోజు నేను చదువుకున్నాను, దేవుడు చూశాడు, టిక్కి పెట్టుకున్నాడు, అమ్మయ్య దేవుని ముందు నేను దోషిని కాదని అనుకోవడానికి కాదు. దేవుని వాక్యం అలా చదువుకోవడానికి కోసం కాదు. ఇదిగో ఐజక్ న్యూటన్ లాంటి వాళ్ళు వాక్యం చదివినప్పుడు ఎలా చదివారో మనకు అర్థం అవుతుంది. దే అప్లైడ్ టు ద ప్రాక్టికల్ ఇష్యూస్ ఆఫ్ ద లైఫ్. ఈ వాక్యాన్ని ఖగోళంతో విజ్ఞానంతో ఇదిగో ఉన్నటువంటి సృష్టితో వాళ్ళు దానిని అప్లై చేసినప్పుడు దాని వెనక ఉన్నటువంటి దేవుని యొక్క మహత్తరమైనటువంటి శక్తిని వాళ్ళు చెప్పగలుగుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు దేవుడు అన్నాడు బయటకు వచ్చి మీరు చూడండి, ఆకాశాలను చూడండి, ఎవడు విసరించాడని ఎందుకు అన్నాడు? వాటిని బయలుదేర చేస్తున్నటువంటి వాడిగా నేను ఉన్నాను కదా, వాటిని పేర్లు పెట్టి పిలుస్తున్నాను వాడిగా నేను ఉన్నాను కదా అని ఎందుకంటున్నాడు? మానవునుకున్నటువంటి జీవం వాటికి లేదు, అయినను వాటిని లక్ష్య పెట్టుచున్నటువంటి దేవుడు తన ప్రతిరూపంగా చేసుకున్న నిన్ను మర్చిపోతాడా అని ఆయన అంటున్నాడు. నీ మీద తన దృష్టి నిలపకుండా ఉంచుతాడా అనే ప్రశ్న అక్కడ ఉద్భవిస్తూ ఉన్నదన్నమాట. ఏ దేవుడైతే ఇదిగో యొక్క మరి ఆకాశ సమూహములను ఆయన బయలుదేర చేయుచున్నాడు, ఆ దేవుడు వాటి మీద కంటే అత్యధికముగా నీ మీద దృష్టిని ఆయన నిలిపి ఉన్నాడు. మర్చిపోయాడని నువ్వు అనుకోవద్దు. ఆయన దృష్టి నీ మీద లేదు అని నీవు అనుకోవద్దు. ఈ మాటలు వింటున్నప్పుడు మనకు ఆదరణ కదా, ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనకు ఆనందం కదా. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు పత్రిక లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు ఆ దేవుడు మన ఎడల ఎలా వ్యవహరించాడో భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు, అపోస్తలుడు వ్రాస్తూ ఉన్నాడు. మనము యోహాను మొదటి పత్రికలోనికి మనం వెళ్ళినప్పుడు 4వ అధ్యాయము మరి వాస్తవంగా 7వ భాగం నుండి మనం 7వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఒక న్యూ టాపిక్ని మరి చాలా స్ట్రెస్గా అంటే దానిని మన మనసు మీద ముద్రపడేటట్టుగా అపోస్తలుడు వ్రాస్తూ ఉన్నాడు. 9వ వచనంలో ఏమంటాడు అంటే,
మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. రిమెంబర్, గాడ్ లవ్స్ అస్, గాడ్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ మీ. ఇది ఇలాంటి అధికమైనటువంటి శక్తి, మితిలేనటువంటి జ్ఞానము కలిగినటువంటి దేవుడు, ఆకాశ సమూహములను బయలుదేర చేయగలిగినటువంటి దేవుడు, నిన్ను మర్చిపోని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని మరి ఒకసారి చెప్తున్నాడు. గమనించండి, యోహాను ఈ పత్రికను వ్రాస్తున్నప్పుడు ఏమీ తెలియనటువంటి వారికి, క్రొత్తగా అప్పుడే సువార్త వింటున్నటువంటి వారికి ఆయన వ్రాయడం లేదు. క్రీస్తులో స్థిరపడి ఎదుగుతున్నటువంటి వారికి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయనను అంగీకరించి ఒక మంచి విశ్వాసంలో ఉన్నారో ఆయనకు వ్రాస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, వీక్ ఆఫ్టర్ వీక్, డే బై డే, ఇట్ ఈస్ బెటర్ ఫర్ అస్ టు రిమెంబర్ గాడ్ లవ్స్ అస్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని మనము అనుదినము జ్ఞాపకం చేసుకోవడం మనకెంత అవసరమైనటువంటి విషయమో. ఈ ప్రేమించే దేవుడు ఈ ప్రేమలో జరిగించినటువంటి కార్యాలను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఒక రకంగా ఈ యొక్క వాక్యాలను మనం చూస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే, తాను సువార్తలో రాసినటువంటి 3వ అధ్యాయం 16వ వచనంలో రాసినటువంటి వాక్యాన్ని ఆయన మరింత విపులీకరిస్తున్నాడు అని మనకు అనిపిస్తుంది. 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడి ఉంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. చూసారా, యోహాను సువార్తికుడు ఎంత చక్కగా రాశాడు ఈ మాటలు. దేవుడు యూదులను ప్రేమించను, ఇశ్రాయేలులను ప్రేమించను అని వ్రాయలేదు. దేవుడు నీతిమంతులను ప్రేమించను, పరిశుద్ధంగా జీవించుచున్న వారిని ప్రేమించను అని వ్రాయలేదు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వర్గమును ప్రేమించను, వర్ణమును ప్రేమించను అని వ్రాయలేదు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని, వారు ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన తన కుమారుని అనుగ్రహించాను. 9వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఉంటున్నాడంటే, దోస్ హూ హ్యావ్ రిసీవ్డ్ హిమ్ ఆల్రెడీ, ఎవరైతే ఆయనను అంగీకరించారో వారి విషయం రాస్తూ, దీని వలన దేవుడు మన యందు ఉంచినటువంటి ప్రేమ ప్రత్యక్షమాయ. మన ఎడల చూపినటువంటి ప్రేమ అది క్లియర్గా, క్లారిటీగా, అది ఆ రివల్యూషన్ మనకు తెలుస్తూ ఉన్నది. దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడుతూ దేవుడు తన కుమారుని పంపినప్పుడు 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆయన ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమిటి అంటే, 14వ వచనంలో మనం చూస్తే, తండ్రి తన కుమారుణ్ణి దేని కొరకు పంపించాడు అంటే, లోక రక్షకుడుగా ఉండడానికి పంపించాడట. సర్వాధికారి అయినటువంటి వాడు ఆయన ఇదిగో ఈ లోకంలోనికి మరి ఒక సేవకునిగా, ఒక మెసెంజర్గా కానీ, లేకపోతే తన రిప్రజెంటేటివ్గా కానీ కుమారుని పంపించినప్పుడు వెళ్ళి చూసిరా, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వెళ్ళి చూసిరా. చూసి ఏమైనా తేడా వస్తే అప్పుడే వాళ్ళని జడ్జి చేసి వాళ్ళని పనిష్ చేసేయి అని పంపించలేదు. ప్రభుత్వాలు అలాంటి పనులు చేస్తాయి. ఎక్కడైనా ఏదైనా తేడా జరుగుతుంది అంటే వాళ్ళు మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని పంపిస్తారు అక్కడికి. వాళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి ఏదైనా కరప్షన్ ఉందా, ఫ్రాడ్ ఉందా అని చూసి, ఒకవేళ అది వాళ్ళకి కనబడితే వెంటనే వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వారికి పనిష్మెంట్ అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించినప్పుడు లోకంలో ఉన్నటువంటి పాపులైన మానవులను శిక్షించుటకు పంపించలేదట. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయనకు ఆల్రెడీ తెలుసు ప్రతి ఒక్కరూ కూడా శిక్షకు అర్హులైనటువంటి వారుగా ఉన్నారు అని. కానీ ఆయన తన కుమారుని లోకరక్షకునిగా పంపించారు. జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ యాజ్ ద సేవియర్. రెండవది ఏమంటున్నాడు కీర్తన ఈ యొక్క అపోస్తలుడు అని మనం ఆలోచన చేస్తే,
10వ వచనంలో మనకు వ్రాస్తున్నాడు, ఆయన లోకరక్షకునిగా వచ్చినప్పుడు మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు ఆయన వచ్చాడు. రెమిషన్ ఫర్ అవర్ సిన్స్, టు మేక్ ఎన్ అటోన్మెంట్ ఫర్ అవర్ సిన్స్. మన పాపములను బట్టి దేవునికి కోపము రేపగా దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడంటే, ఆ కుమారుని ద్వారా పాప ప్రాయశ్చిత్తము జరిగి ఆ ఉగ్రత అంత సమసిపోవునట్లు తన కుమారుని పంపించాడు. మనం మండల కాలం అంతా కూడా ధ్యానం చేసుకుంది దానినే, ఆ ప్రాయశ్చిత్తాన్ని. సిలువలో యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగము ద్వారా జరిగినటువంటి ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది ఎంత గొప్ప సంఘటన, ఎంత గొప్ప సంగతి కదండి. కాబట్టి తండ్రి తన కుమారుని ఎందుకు పంపించారు అంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టుగా పంపించారు. దాని ద్వారా ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. మూడవది ఏమిటి అంటే, 9వ వచనంలో అంటారు, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. దట్ వీ మే లివ్ ఫర్ ఎవర్ మోర్. నిత్యము మనము జీవించినట్లు దేవుడు తన కుమారుని లోకంలోనికి, తన అద్వితీయ కుమారుని పంపించారు. దీని వలన దేవుని ప్రేమ అంటే ఏమిటో మనకు అర్థమవుతూ ఉన్నది. తన కుమారుని పంపుట మాత్రమే కాదు, ఇక 13వ వచనంలో అంటారు, ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేశాను. యేసుప్రభు వారు ఆరోహణం అయిపోయారు, కానీ తండ్రి మనలను అనాథలుగా విడువక పరిశుద్ధాత్మ దేవునిగా దేవుణ్ణి లోకులను పంపుట ద్వారా ఆ దేవుని సన్నిధిని మనకు అనుగ్రహించారు. ఈనాడు సంఘము ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ఇశ్రాయేలు, దేవుడు నిన్ను మర్చిపోయాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఆయన దృష్టి నా మీద లేదులే, ఆయన నీకు లక్ష్యం చేయడం లేదులే, నన్ను పట్టించుకోవడం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇంత ప్రేమను దేవుడిని ఎడల చూపాడు. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి యెషయా గ్రంథంలోనికి మరలా మనం వెళ్ళినప్పుడు ఆయన ఏమంటున్నారంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వల్లే రెక్కలు చాపి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోవుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే ఎవరు వీళ్ళు? ఒకవేళ మనమే యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటి? ఒక స్టేషన్లో బస్సు కోసమో ట్రైన్ కోసమో ఎదురు చూసినట్ట ఏమండి? వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ విసిగిపోవడం. అలాగా ఈ మాట అదే అర్థాన్ని ఇస్తుందా? యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఆయన మరి నన్ను సమీపిస్తాడు అని ఒక రకమైనటువంటి ఏమంటారు, విసుగుదలతో కూడినటువంటి ఎప్పుడా 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 అని అలా అనుకోవడమా? అది కాదట. ఎదురు చూడడం అంటే అది కాదట. జాగ్రత్తగా వినండి. మూల భాషలో దానికి ఉన్నటువంటి ఎదురు చూచుట అనే మాటకున్నటువంటి ఒక అర్థం ఏంటంటే పెనవేయబడుట అనేటటువంటి అర్థం. ట్విస్టింగ్. ఎవరైతే దేవునితో తమ జీవితాలను పెనవేసుకొని ఉన్నారో అది అర్థం ఇక్కడ. విశ్వాసముతో మనము ఒకవేళ మన జీవితాలను దేవునితో మనం పెనవేసుకున్నట్టయితే వారి గురించి చెప్తున్నాడు. దేవుడు మనకు భౌతికంగా మన కళ్ళకు ఎదురుకుండా ఆయన మనకు కనిపించడం లేదు. మనకున్నటువంటి పరిస్థితులు మనకు ఎలా అనిపిస్తున్నాయంటే దేవుడు నాకు దూరంగా ఉన్నాడని అనిపిస్తున్నాయి. యట్ అయినప్పటికీ కూడా విశ్వాసంతో ఒకవేళ నిన్ను దేవునితో పెనవేసుకున్నట్టయితే నీవెప్పుడు నిరాశపడవు, ఎప్పుడు నిరాశపడవు. ఎందుకు అంటే ఇదిగో ఎవరైతే విశ్వాసము ద్వారా దేవునితో పెనవేయబడిన వారుగా, దేవునితో ఆ యొక్క అదృశ్యమైనటువంటి సంబంధాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు, వారికి ఆయన ఇచ్చేటటువంటి శక్తి అపారమైనది. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో బలము అనేటటువంటి మాట దాదాపు 5 సార్లు వ్రాయబడిందండి. అధిక శక్తి, దేవుడు అధిక శక్తి గలవాడు, బలాతిశయము గలవాడు, బలమిచ్చువాడు, బలాభివృద్ధిని కలుగు చేయవాడు, నూతన బలము ఇచ్చేవాడు. ఈ టెర్మినాలజీ ఈ యొక్క వర్సెస్లో వ్రాయబడ్డం మనం చూస్తాము.
కాబట్టి ఎవరైతే విశ్వాసముతో ఆయనను హత్తుకుంటారు, ప్రభువా నీవు నాకు సమీపంగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు, అయినా నేను అలా అనుకోవడం లేదు. నేను విశ్వాసం నేను ఉంచుతూనే ఉన్నాను. విశ్వాసం అనేటటువంటిది అది ఒక ఇన్విజిబుల్ కనెక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. దేవునికి మానవునికి మధ్యలో అదృశ్యంగా మరి వారిని కలిపినటువంటి ఒక సంబంధమే విశ్వాసం. అది క్రైస్తవుని యొక్క విశ్వాసం. అందుచేతనే ఇది ఒక వింతైనటువంటి ఒక మరి మిగిలినటువంటి వారికి అర్థం కానటువంటి ఒక విశ్వాసము అయి ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఎంత గొప్పది! ఈ సందర్భంలో మీకు ఒక చక్కని నిజ సంఘటన నేను చెప్పాలని అనుకుంటున్నాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దే విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు అని వ్రాయబడి ఉన్నది. 1948వ సంవత్సరంలో ఇజ్రాయేల్ దేశం మళ్ళీ పుట్టినట్టు. ఎందుకంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమీయులు వారిని మరి జయించిన తర్వాత ఇశ్రాయేలు అనేటటువంటి ఈ యొక్క పేరు ప్రపంచ పటంలో నుండి పూర్తిగా తుడిచివేయబడింది. ఈ యొక్క యూదులు అనేటటువంటి వారు ప్రపంచంలో అన్ని దేశాలకు చెదరిపోయి 2000 సంవత్సరాలు విపరీతమైనటువంటి శ్రమలను, దుఃఖాన్ని, అణిచివేతను వారు అనుభవించారు. కానీ దేవుని యొక్క వాగ్దానాలు తప్పిపోవు. 1948వ సంవత్సరంలో తిరిగి యూదులందరూ కూడా అక్కడికి చేరుకోవడం వల్ల, ఇదిగో వారు చేసుకున్నటువంటి ప్రయత్నాలు ఫలించడం వల్ల తిరిగి ఇశ్రాయేలు అనే పేరు మరలా మ్యాప్లో వ్రాయబడింది. 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖు ఇశ్రాయేల్ మరలా పుట్టింది. ఇలా పుట్టిన తర్వాత వారు చాలా తక్కువ మంది జనాంగంగా ఉన్నారు. కానీ ప్రపంచంలో మిగిలిన ప్రపంచ దేశాల్లో ఇంకా యూదులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మెసేజెస్ వెళ్ళి మీరు ఎక్కడున్నా సరే మన దేశానికి వచ్చేసేయండి, మరలా దేవుడు మన దేశాన్ని మనకి ఇచ్చాడు అని. అలాంటి సమయంలో యెమెన్ అనేటటువంటి దేశం ఒకటి ఉంది. అరేబియాకు, సౌదీ అరేబియాకు దక్షిణంగా అది ఉంటుంది. యెమెన్ అనే దేశం ఇప్పుడు ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి యూదులు దాదాపు 50,000 మంది ఉన్నారు. వారు క్రీస్తు కాలం నాటి వారట చెదిరిపోయి, వారి యొక్క పితరులు చెదిరిపోగా వాళ్ళ యొక్క సంతానం ఇప్పుడు అక్కడ ఉన్నారు. అయితే వాళ్ళు చాలా హీనమైనటువంటి వారుగా ట్రీట్ చేయబడ్డారు. కాబట్టి వారి యొక్క కాలనీస్ అన్నీ కూడా చాలా దూరంగా ఉంటాయన్నమాట. చాలా బీద స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు. హీనమైనటువంటి వారుగా ఉన్నారు. పొరపాటున వాళ్ళు ఒక గాడిద మీద ప్రయాణం చేసి వెళ్తున్నారు అని అనుకోండి. ఒక అరేబియా దేశస్తుడు వస్తే వెంటనే వాళ్ళు దిగిపోవాలి, పక్కకు వెళ్ళిపోవాలి. అది వాళ్ళ యొక్క స్థితి. వాళ్ళ జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. అయితే ప్రియమైనటువంటి వారులారా, వారి దగ్గర ఒక యెషయా గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని వాళ్ళు చదువుకుంటూ, ఆ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను వాళ్ళు నమ్ముతూ, వారు దేవుని యొక్క కార్యము కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళకి ఒక విషయం తెలిసింది. అదేమిటి అంటే, వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక కారు ఎక్కలేదు, ఆటోమొబైల్స్ను కూడా పూర్తిగా చూసినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఒక వార్త తెలిసింది. మరలా మన దేశం ఏర్పడిందట, మన దేశస్తులు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడికి రావడానికి పిలుపు ఇవ్వబడిందట అని చెప్పి వాళ్ళు అనుకుని, వారు ఈ యొక్క ఇలాంటి సీజన్లో ఈ యొక్క బర్నింగ్ సన్, హాట్ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఈ యొక్క ఎడారులు దాటుకుంటూ ప్రయాణం మొదలుపెట్టారు. ఈ విషయం ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి అధికారులకు తెలిసింది. అధికారులకు తెలిసి వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో యెమెన్ దేశం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క అరేబియా ఎడారులను దాటుకుంటూ వస్తున్నటువంటి మన ప్రజలు ఉన్నారట, వారిని మనం ఎలాగైనా తీసుకొని రావాలి అని చెప్పి వారు ఏర్పాట్లు చేసి వాళ్ళకు ఒక ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆపరేషన్కి ఏమని పేరు పెట్టారంటే, ఆ మిషన్కి ఏమని పేరు పెట్టారంటే ఆపరేషన్ మ్యాజిక్ కార్పెట్. ఎప్పుడైనా విన్నారా మీరు ఈ పేరు? మ్యాజిక్ కార్పెట్. అరేబియన్ నైట్స్ అనేటటువంటి స్టోరీస్లో మ్యాజిక్ కార్పెట్ అనేది ఉంటుంది అనమాట. అంటే అది ఒక తివాచి. ఆ తివాచీని మనం పిలిస్తే వస్తుంది, దాని మీద కూర్చుంటే ఈ ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళిపోద్ది అనమాట.
అలాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది కదా మనకి. ఈ హైదరాబాద్లో తిరగలేక, ఈ యొక్క ట్రాఫిక్ తప్పించుకోలేక మనం పడుతున్న యాతన ఇంతెంత కాదు. కానీ ఇదొక ఫిక్షన్. అంటే ఏంటి అంటే అదో అలా ఒక ఊహా మాత్రంగా కథల్లో రాయబడినటువంటిది. కానీ ఈ యొక్క ఇజ్రాయలైట్స్ ఈ యొక్క ఆపరేషన్కి ఏమని పేరు పెట్టారంటే ఆపరేషన్ బ్లాక్ యొక్క మ్యాజిక్ కార్పెట్ అని పేరు పెట్టారు. అంటే సడన్గా ఫ్లైట్స్ వెళ్ళిపోతాయి, ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళు కొన్ని నిమిషాల్లో చాలా తక్కువ సమయంలో వాళ్ళు తీసుకొచ్చేస్తారనమాట. అది అయితే ఇదిగో యెమెన్ దేశం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు చాలా వాళ్ళ యొక్క జీవితాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని నేను చెప్పాను కదా. వాళ్ళ కొరకు ఫ్లైట్స్ పంపించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అథారిటీస్కి చాలా ఒక రకమైనటువంటి ఆందోళనగా ఉంది. ఏమిటి అంటే వాళ్ళు ఎప్పుడు కారు కూడా ఎక్కలేదు, ఒక్కసారి ఫ్లైట్ ఎక్కడం అంటే ఏమైపోద్ది, వాళ్ళు చాలా భయానికి ఆందోళనకు లోనైపోతారేమో, ఏంటి పరిస్థితి, మనం ఈ మార్గం తప్ప వేరొక మార్గంలో వాళ్ళని ఇక్కడికి తీసుకొని రాలేము అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఆ టైంలో ఈ యొక్క మరి ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేసేటువంటి పరిస్థితి, యుద్ధ కాలం అన్నమాట అది. కాబట్టి చాలా చాలా తెలివిగా వాళ్ళని చాకచక్యంతో తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఫ్లైట్ రావడం జరిగింది. ఈ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు ఎలాగ ఉంటారో, ఎలాంటి ఆందోళనతో, కంగారుతో, భయంతో దిగుతారో అని వీళ్ళు అలా చూస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చాలా టీవీగా పాటలు పాడుకుంటూ దిగుతున్నారు. వీళ్ళకి మొత్తం మైండ్ బ్లో అయిపోయింది, మతిపోయింది. ఏంటి వీళ్ళు ఇంత ఫ్రీగా దిగుతున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళని అడిగారు, మీరు మొట్టమొదటిసారి కదా ఫ్లైట్ ఎక్కడం అంటే? అవునండి, మొట్టమొదటిసారి. మరి మీకేం భయం వేయలేదా, ఏం కంగారు వేయలేదా అంటే? మాకేం వేయలేదు. అలా వేయకుండా ఎలాగా మీరు ప్రయాణం చేయగలిగారంటే? మాకు ఆల్రెడీ వాగ్దానం ఉంది కదండి మా గ్రంథంలో, మన గ్రంథంలో. ఏమిటి ఆ వాగ్దానం? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి, పక్షిరాజులు వస్తాయని మాకు తెలుసు, అవి రెక్కలు చాపుకొని వస్తాయి, అవి మమ్మల్ని ఏం చేస్తాయి? రక్షిస్తాయి. ఎంత అద్భుతం అండి. వాస్తవంగా దేవుని యొక్క ఈ వాక్యాన్ని వాళ్ళు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారట అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీ అథారిటీస్ అందరూ కూడా. అందుచేత ఎంతో ధైర్యంతో చివరి వ్యక్తిని కూడా, యెమెన్ దేశం నుంచి ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఈజీగా తీసుకొని రాగలిగారు. ప్రియమైనటువంటి వారులారా, ఆయనతో పెనవేయబడిన విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో మనం పొందుకునేటటువంటి మరి ఆయన యొక్క కృప, శక్తి ఎంతో అధికముగా అవి ఉంటూ ఉన్నాయి. ఈరోజు మన యొక్క సువార్త లేఖనంలో మనం వెళ్తేనండి, ఆ రోజు మట్లాదివారం అయితే ఆ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత యేసుప్రభువారు ఆలయంలో ఉండగా కొంతమంది గ్రీకులు వచ్చారు ఆయన దగ్గరికి. గ్రీసు దేశస్థులు వచ్చారు. ఈ గ్రీసు దేశస్థులు వాళ్ళు ఏమని నమ్ముతారంటే, మనము ఘనత పొందాలంటే, మనం మహిమ పొందాలంటే, మనం మోక్షం పొందాలంటే ఏం చేయాలి అంటే మనము జ్ఞానాన్ని పొందాలి. విజ్డమ్ ఈజ్ ద వే, నాలెడ్జ్ ఈజ్ ద వే టు అటైన్ గ్లోరీ అండ్ ఆనర్. మహిమా ఘనతలు, మోక్షాన్ని పొందడానికి జ్ఞానమే మార్గం అని వాళ్ళు ఎంచుకున్నారు, జ్ఞాన మార్గాన్ని. అయితే వారు బహుదేవతారాధన కలిగినటువంటి వారు గ్రీకులు. కానీ ఈ గ్రీకులు ప్రత్యేకంగా యేసు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఏకదేవుని ఆరాధించడానికి వాళ్ళు వచ్చారు. ఇశ్రాయేలీయుల దేవుడు, యూదుల దేవుడు, ఆయన అద్వితీయమైనటువంటి దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, జీవమగల దేవుడు అని వారు ఆయన వైపు మళ్ళుకొని, ఇదిగో మనం కూడా పస్కా పండుగను ఆచరిద్దాం, పస్కా పండుగ వచ్చే దీవెనలు మనం పొందుకుందామని వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళకి రెండు విషయాలు, కొత్త విషయాలు తెలిసినాయి ఆ యొక్క మట్లాదివారం రోజున. ఒకటేంటంటే, యేసు అనేటటువంటి ఒక ప్రవక్త ఉన్నాడట, ఆయన చాలా జ్ఞానం కలిగిన వాడట. ఆయన మాట్లాడితే జనాలు నిశ్చేష్టులలాగా ఆగిపోతారట, ఏమైనా ఆయన్ని చూడాల్సిందే. రెండవది వాళ్ళు విన్నటువంటిది ఏంటంటే, ఇదిగో ఈ యేసు కేవలము జ్ఞానం మాత్రమే కాదు, ఆయన చాలా అద్భుతాలు చేసేవాడట. మొన్న ఈ మధ్యలోనే 4 రోజులు ఒక వ్యక్తి సమాధిలో ఉంటే వెళ్ళి పేరుతో పిలిచి అతన్ని బ్రతికించాడట అని విన్నారు. అందుచేత
ఆ యేసు ఎవరో ఖచ్చితంగా మేము చూడాలి, ఆయన కలుసుకోవాలి, ఆయన జ్ఞానపు మాటలు వినాలని చెప్పి వాళ్ళు ఆయనను కలుసుకోవడానికి రావడం జరిగింది. ప్రియమైనటువంటి వార్లరా, యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి మరి యేసు ప్రభు వారు ఎలాంటి జవాబులు ఇచ్చారు? వాళ్ళు ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటంటే, గ్రీసు దేశం మరి ఫిలాసఫర్స్కి పుట్టినిల్లుగా ఉంది. ఏథెన్స్ నగరం కానీ, లేకపోతే అనేకమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. అక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తత్వవేత్తలు ఉన్నారు. సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, ఈ పేర్లు మనం చదువుకున్నప్పుడు విని ఉంటాము. వాళ్ళు చాలా జ్ఞానాన్ని లోకానికి చెప్పారు, కానీ వాళ్ళు ఒక్కడే అద్భుతం చేయలేదు. కానీ ఈ యొక్క నజరేతు ప్రవక్తగా ఎంచబడినటువంటి యేసు జ్ఞానముతో పాటు శక్తి కలిగినటువంటి వాడు కూడా. అంచేత వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వెతుక్కుంటూ యేసు దగ్గరికి వచ్చారు. వారు వచ్చినప్పుడు యేసు చెప్పినటువంటి మాటలు ఏంటో తెలుసండి. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇస్ నాట్ ద వే టు అటైన్ గ్లోరీ. కాదు కాదు అన్నారు. వాళ్ళ యొక్క మనస్సులు, తత్వాన్ని, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిని ఆయన మార్చివేస్తూ ఏమన్నారంటే, సాక్రిఫైస్ ఇస్ ద వే టు అటైన్ గ్లోరీ. ఇదిగో ఒక త్యాగపూరితమైనటువంటి జీవితం, అది మహిమకు, ఘనతకు కారణమవుతుంది. ఏమిటి త్యాగం? ఆయన ఈ జ్ఞానాన్ని చెప్పడానికి అర్థం కానటువంటి విషయాలు ఎంచుకోలేదు. ఒక గోధుమ గింజను తీసుకున్నారు. గోధుమ గింజను చూడండి, అది ఒంటిగా ఉన్నంత కాలము కూడా అది ఒంటిగా మిగిలిపోతుంది, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ అది భూమిలో పడి చచ్చినప్పుడు విస్తారంగా ఫలిస్తుంది. గోధుమ గింజ యొక్క గ్లోరీ ఎక్కడ ఉంది అంటే దాని యొక్క ఫలింపులో ఉంది. ఒకప్పుడు అది ఒకటే, కానీ ఇప్పుడు తనలాంటి వాటిని లెక్కలేనన్ని గింజలను అది పుట్టించగలిగింది. ఆ యొక్క బంగారు రంగుతో మెరిసేటటువంటి మరి ఆ యొక్క గింజలు ఆ సూర్యరశ్మి పడుతూ ఉన్నప్పుడు ఎంత అందంగా కనబడతాయి. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ఎ సీడ్ ఆఫ్ ఎ వీట్. యేసుప్రభు గోధుమల గురించి చెప్తున్నారా? వృక్షశాస్త్రం గురించి చెప్తున్నారా? ఆయన బోటనీ గురించి చెప్తున్నారా? నో, అది మనకు అప్లై చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ గోధుమ గింజ ఆ సాక్రిఫైస్ చేసుకోకపోతే, దాని రూపాన్ని, దాని యొక్క పరిమాణాన్ని అన్నిటినీ మార్చుకోకపోతే ఎన్నటికీ కూడా ఫలింపు అనేటటువంటిది ఉండదు. నేను ఇలాగే ఉంటానని ముడిచి కూర్చుంటా, నువ్వు ఎప్పటికీ అలాగే ఉంటావు. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టాలెంట్స్. నీ యొక్క జీవితాన్ని, నీకున్న వరములను, నీకున్న తలాంతులను, నీకున్న శక్తిని అన్నిటినీ కూడా నీవు వినియోగించడానికి నువ్వు సిద్ధపడాలి. ఎస్పెషల్లీ యేసు ప్రభు వారు ఆ గోధుమ గింజ తానే అని చెప్తూ ఆయన ఏమన్నారంటే చివర్లో, ఇదిగో మరి ఎవరైతే నన్ను సేవించుకుంటారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. యు ఆర్ సీకింగ్ ది ఆనర్, యు ఆర్ సీకింగ్ ద గ్లోరీ. నిజంగా ఆ యొక్క మహిమ, ఘనత మీకు కావాలన్నట్టయితే యు మస్ట్ బికమ్ మై డిసైపుల్, యు మస్ట్ బికమ్ మై ఫాలోవర్. నన్ను వెంబడించేవాడుగా, నన్ను సేవించేవాడుగా నీవు మారినప్పుడు, నన్ను విశ్వసించిన వానిగా నీవు మారినప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీ వెతుకుతున్నటువంటి ఘనత నీకు లభ్యమవుతుంది, నీ వెతుకుతున్నటువంటి మహిమ నీకు లభ్యమవుతుంది, నీ వెతుకుతున్నటువంటి మోక్షము నీకు సంప్రాప్తిస్తుంది అని చెప్పారు. యేసు ప్రభు వారు గ్రీకుల్ని దేనికోసం పిలిచారు? తన శిష్యులుగా ఉండడం కోసం పిలిచారు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయ కాలము ఇన్ని సంగతులు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మనం ఆనందించు నిమిత్తము. మనల్ని మరిచిపోని దేవుడు మనకున్నాడు. మనకు మహిమ, ఘనత, మోక్షరాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు మనకున్నాడు. మనల్ని ప్రేమించిన దేవుడు మనకున్నాడు. ఆయన మనల్ని కోరుతున్నాడు. ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఇదిగో మరి ఆ దేవుని యొక్క ప్రేమ మనలో పరిపూర్ణం కావాలి అన్నట్టయితే మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలట. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు ఆ దేవుని యొక్క ప్రేమ మీలో పరిపూర్ణమవుతుంది అని చెప్పారు. మనము దేవునిలో నిలిచి ఉన్నాము అనడానికంట మార్క్ ఏమిటంట? నీవు క్రీస్తులో ఉన్నావని చెప్పాలంటే అది ఎలా తెలుస్తుంది? మనం చర్చించి బయటకు వెళ్ళేటప్పుడు పక్కనతో దెబ్బలాడుతూ వెళ్ళామనుకోండి,
నువ్వు చర్చికి వెళ్ళింది కనపడదు, నువ్వు దెబ్బలాడిందే కనపడద్ది. నువ్వు చర్చికి వెళ్ళినంత దేవుణ్ణి ప్రేమించినట్టు అది మార్కు కాదట. ఏమండి, కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, పార్కింగ్ ప్లేస్ దగ్గర ఇతర విశ్వాసులు విపరీతంగా దెబ్బలాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఉండే దెబ్బలాట యొక్క టాలెంట్ అంతా అక్కడ వరకు కనపడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు చర్చిలో ఏం చేసావు? దేవుణ్ణి ఆరాధించా. చూసారా, చాలా చిన్ని చిన్ని విషయాలు మనం దేవుని బిడ్డలు మనకి తెలియచేయడానికి నిరూపిస్తాయి. ఈ ప్రేమను మనం మన జీవితాల్లో నింపుకోవాలి ప్రియమైన వారులారా. అట్టి ప్రేమను మనకు అనుగ్రహించినటువంటి దేవుడిని బట్టి మనం సంతోషిస్తూ ఆయనను స్తుతించాలి. కాబట్టి ఈ యొక్క విశేష దినమందు మనము మరి ఇటు వాక్యమునకు మనం లోబడి, ఆయన మన యందు లక్ష్యముంచిన వాడని, ఆయన మన యందు దృష్టి నిలిపిన వాడని మనం ఎరిగిన వారమై ఆయన యందు ఆదరణను పొందుతూ మన ముందు కొనసాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.